శ్రీమాత్రే నమః. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. కుంభరాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎన్నో రోజులుగా మీరు శని భగవాని ప్రభావంతో క్రష్ అవుతున్నారు కదా, ఎలా ఉందో చూద్దాం. గురుగ్రహం మే నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 1వ స్థానంలో జన్మరాశిలో, కేతు మే నుండి 7వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచార నేపథ్యంలో కుంభరాశి వారికి 2025 సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటిదిగా ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో 2025లో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు. రాజయోగం ఫిబ్రవరి 27, 2025 నుంచి జరుగుతుంది. ఈ రాజయోగ ప్రభావంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు. రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు. ఆదాయం రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా ఆలోచిస్తారు. ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు. ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏళ్ళనాటి శని అత్యంత సమయంగా కావడంతో జన్మమెందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది. కుంభరాశి వారి ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటివారిని కించపరిచి వ్యంగ్యపరిచి మాట్లాడకండి, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. కుటుంబంతో సమస్యలు అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో సమస్య, ఒకానొక సమస్యల్లో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది. జాగ్రత్త. రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది. ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా. కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అని సైలెంట్గా ఉండండి. కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము. స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుందని చెప్పచ్చు. ఆవేశపూరితమైన నిర్ణయాలకి, గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము. అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు స్ట్రెస్ ఇస్తారు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు. గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది. నేను సాధించగలను అనే ఒక ధైర్యం ఉంటుంది. అప్పు చెయ్యవద్దు, అప్పు ఇవ్వవద్దు. ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు, జాగ్రత్త పడండి. కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం ఇది. రైతాంగానికి మిశ్రమ ఫలితం. మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ ఆరాధన, శని భగవానుని తైలాభిషేకం ఇవన్నీ కూడా చేయవలసిందే. ఈశ్వరుడికి అభిషేకం చేయవలసిందే. దైవ ప్రార్థన చేయవలసిందే. ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే. ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి? గమ్ గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండవలసిందే. షూరిటీ సంతకాలు పెట్టకండి. బ్యాంక్ చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా జాగ్రత్త. మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు, ఇవన్నీ జాగ్రత్త. ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము. జాగ్రత్త కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీరు చేయవలసిన ఈ యొక్క పరిహారం, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కరుంగాళి మాల ఇలా అంటూ ఉండండి. ఏదో రకమైనటువంటి ఆ దుష్ట శక్తులంతా కూడా తొలగి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయోస్తు.